అందరూ కొత్త వాళ్ళే అంటే జనసేన నిలబడదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి పార్టీకి సీనియర్లు కూడా కావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలో తనకు స్పష్టత ఉందని చెప్పారు. కొత్తవారిలో కసి ఉంటుందని కానీ వ్యూహం ఉండదని చెప్పారు. మనం ఏదో చేస్తామని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని పవన్ అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 60% కొత్తవారికి, 20% భావజాలం ఉన్నవారికి, 20% విలువలు ఉన్నవారికి టికెట్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సంక్రాంతిలోపు స్వల్పకాలిక కమిటీలు వేస్తామని కర్నూలులో అన్నారు. కుటుంబాల మధ్య కర్నూలు నలిగిపోతుందన్నారు. యువత ఎదగాలనుకున్న రాజకీయ శక్తులు ఎదగనివ్వవని అన్నారు. తాను 2001 నుంచి చూస్తున్నానని, ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను 2003 నుంచి పూర్తిస్థాయి రాజకీయాలకు సిద్ధమయ్యానని, ప్రజలు ప్రస్తుత నేటి రాజకీయాలతో విసిగిపోయారని చెప్పారు. అప్పుడు ప్రజలు మన వైపు చూస్తున్నారని చెప్పారు. నాయకుడు అంటే ప్రజల గురించి ఆలోచించాలని చెప్పారు. మన నేతలు యువత కోసం, ప్రజల కోసం ఆలోచించడం లేదని చెప్పారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని పేర్కొన్నారు. రాజకీయాల పట్ల యువత ఉత్సాహంగా ఉందని, కానీ దాంతోపాటు వ్యూహాలు కలిగి ఉండాలని చెప్పారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చాలనుకునే యువతను అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తామని చెప్పారు. మనలోని శక్తిని సమాజం కోసం ఉపయోగించాలని, సమాజంలోని మంచి కోసం ఉపయోగించాలన్నారు. నా శక్తి ఏమిటో, నా వీక్నెస్ ఏమిటో నాకు బాగా తెలుసని చెప్పారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.